పరిశుద్ధ గ్రంథము మనకు ఏమని తెలియజేస్తూ ఉన్నది అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము అని వాక్యం మాట్లాడుతూ ఉంది. విశ్వాసం అనేది ఎలా వస్తుంది అంటే, వినుట వలన విశ్వాసం వస్తుంది, నమ్మకం కుదురుతుంది దేవుని పైన. మనం ఎదుర్కొనే సమస్యల విషయమై, మనలో ఉన్న ప్రతి శరీర సంబంధమైనటువంటి వ్యాధి బాధల విషయమై ప్రభువుకు మొరపెట్టుకుంటే విశ్వాసముతో, నమ్మకంతో దేవుడు మనకు కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు చేసిన దేవుడు మన దేవుడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఎన్నో కార్యాలను చేస్తుందని వాక్యంలో ఉంది. విశ్వాసంతో ఇజ్రాయేలీలు 7 దినాలు ఎరికో చుట్టూ తిరిగినప్పుడు ప్రభు చెప్పారు, 7 దినాలు దినమునకు ఒక మారు, 6 దినాలు ఒక మారు తిరగండి, 7వ దినమున 7 మార్లు తిరగండి అని ప్రభు చెబితే, వారి విశ్వాసంతో ఎరికో చుట్టూ తిరిగినప్పుడు ఎరికో గోడలు కూలిపోయాయి. అలాగా విశ్వాసంతో ప్రభు ఎన్నో కార్యాలు, వారి విశ్వాసమును బట్టి దేవుడు కొన్ని పట్టణాల్లో, కొన్ని ప్రాంతాల్లో కార్యాలు చేశారు. కొన్ని పట్టణాల్లో దేవుడు కార్యాలు చేయలేదని వాక్యంలో ఉంది. వారి అవిశ్వాసమును బట్టి ఆయన ఏ అద్భుతములు అక్కడ చేయలేదు. అలాగే దేవుని పైన, వాక్యము పైన మనకున్న నమ్మకాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తారు. మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినట్లయితే, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఏమండి, ఏమన్నది వాక్యములో? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తనను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. నమ్మాలండి. మనం ఏ విషయంలోనైనా మనం ప్రార్థనకు వచ్చేదే ఏమండి, విశ్వాసముతో రావాలి. ఎందుకంటే వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి సమస్య, ఏమండి, ఎన్నో అభ్యంతరాలు, ఆటంకాలు, ఎన్నో శోధనలు, కష్టాలు, ఎన్నో అవసరతలతో మనం వస్తాం. మనకు అంతా సజావుగా ఉండేటువంటి దినాలు కావివి. వ్యక్తిగతంగా ఎన్నో అవసరాలు ఉంటాయి, కుటుంబ పరంగా ఎన్నో అవసరాలు ఉంటాయి, భౌతికంగా ఎన్నో, శరీర సంబంధంగా ఎన్నో బలహీనతలు ఉంటాయి, ఆత్మీయంగా మనము గెలవలేనటువంటివి అనేకమైనవి ఉంటాయి. వీటన్నింటినీ కూడా మనము చూసుకుంటూ దేవుని దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలి? విశ్వాసముతో వాక్యం వినాలి. మంచి నేలను పడిన విత్తనం ఎలాగైతే ఫలిస్తుందో, విశ్వాసముతో ఎవరైతే వాక్యాన్ని వింటారో వారిలో కార్యాలు జరుగుతాయి. అపోస్తుల కార్యాల్లో లూదియా అని ఒక ఆవిడ ఉండేది. ఆమె వాక్యం వింటూ ఉంది. ఆమె తొయితైరా పట్టణస్తురాలని వాక్యంలో ఉంది. ఆమె ఊదా రంగు పొడి అమ్ముకునేటువంటి ఆమె ఏం చేసింది అంటే, ఊరంతా తిరిగి అమ్ముకుంటూ అక్కడ కూటం జరుగుతూ ఉంటే ఆ కూటానికి ఎక్కడో వచ్చి కూర్చుంది. ఆ చివర కూర్చున్నప్పుడు వాక్యం వింటూ ఉంది. కూటం అయిపోయింది. ఆమె ఏం చెప్పిందంటే, అందరూ వెళ్ళిపోయారు. అయ్యా, నేను విశ్వాసము గలదానని మీరు ఎరిగి ఉంటే మీరు నా ఇంటికి రండి అని చెప్పి విశ్వాసముతో వారిని తన ఇంట చేర్చుకున్నప్పుడు దేవుని బిడ్డలను ఆ ఇంటికి రక్షణ వచ్చింది.
మనం మందిరానికి వచ్చినప్పుడు వాక్యం వింటూ ఉన్నప్పుడు మనం ఎవరిని మోసుకొని వెళ్ళాలి అంటే వాక్యాన్ని మోసుకొని వెళ్ళాలి. దేవుని సన్నిధిని మనం తీసుకొని వెళ్ళాలి. దేవునినే మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి. అప్పుడు మన ఇంటిలో నెమ్మది సమాధానం ఉంటుంది. అంతవరకు అసమాధానం ఉండొచ్చు. ఏమండి, ఆత్మీయ జీవితానికి సరైన వాతావరణం మన కుటుంబంలో లేనప్పుడు, వ్యక్తిగతంగా మనలో కూడా లేనప్పుడు, నిరాశతో నిస్పృహతో మనం ఉంటే, మనం వాక్యం విని విశ్వాసంతో మనం ఇంటికి వెళితే మనతో దేవుని సన్నిధి వస్తుంది. కాబట్టి ఇంటిలో ఉన్న చీకటి, ఇంటిలో ఉన్న సమస్యలు, ఇంటిలో ఉన్న పోరాటాలు ఏమైపోతాయి? తొలగిపోతాయి. అర్థమైందండి? విశ్వాస సహితమైన ప్రార్థన కార్యాలు చేస్తుంది. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? మొదటి వచనంలో రాయబడి ఉంది, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. పరలోకం ఉంది అనే విశ్వాసం మనకుంది. పరలోకం లేదు అనేవారికి ఏమి లేదు? విశ్వాసం లేదు. మనం ఆత్మీయ నేత్రాలతో మనం పరలోకాన్ని చూడగలం. అది మన నమ్మకం. పరలోకం నుండి ప్రభువు మన కొరకు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మాకు పరలోకం ఉంది, మా పౌరసత్వం పరలోకంలో ఉంది, మేము పరలోక వారసులము, ఆ పరిశుద్ధ పట్టణపు యెరూషలేము, ఏమండి, ఆ నూతన యెరూషలేము యొక్క వారసులము అనే విశ్వాసంతో ప్రతి క్రైస్తవుడు ఈ లోకంలో బ్రతకాలి. అది మనలో ఉన్నటువంటి ఆ నమ్మకత్వం. అది అలాగ ఉండాలి. ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి గురించి ఇలాగ వ్రాయబడి ఉంది. మీరు 10వ వచనం చదివితే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు ఏమండి వారందరూ ఎదురు చూశారట. క్రింది వచనములలో 13వ వచనములో, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులము అయి ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఈ లోకంలో వారి కొరకు ఒక వాగ్దానం చేసిన భూమి ఉంది. అబ్రహామునకు, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏ భూమి అయ్యి అంటే అది కనాను. కనాను ఎటువంటిది అంటే పాలు తేనెలు ప్రవహించేటువంటిది. ఈ కనానును వారు చేరలేకపోయినా వారికి దేవుడు దీనికంటే శ్రేష్టమైనటువంటి నిత్య స్వాస్థ్యాన్ని వారికి అనుగ్రహించారు. అదే పరలోకము. అదే దేవుడు మనం మొదటిగా చదువుకున్నటువంటి మాట. అర్థమైందండి? 8వ వచనంలో కూడా అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపులకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళబోలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. విశ్వాసముతో వారు ఈ లోకంలో బ్రతికారండి. విశ్వాసముతోనే ఈ లోకం నుండి వెళ్ళిపోయారని వాక్యంలో ఉంది. ఇప్పుడు మనలను కూడా ఏమంటుంది లోకం? దేవుని బిడ్డలను వారు విశ్వాసులు అంటా ఉంది. క్రైస్తవులు అంటే విశ్వాసులు. మనం కూడా ఎలా ఉండాలి? ఈ లోకంలో విశ్వాసంతో జీవించాలి. కాబట్టి విశ్వాసము లేకుండా ఉంటే మనం దేవునికి ఇష్టముగా ఉండలేము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు
తనను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. మనం ఏం వెతుకుతున్నామో, ఏం కావాలని వెతుకుతున్నామో ఆ ఫలం తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఏ స్వాస్థ్యాన్ని మనం వెతుకుతున్నామో దాన్ని తప్పకుండా దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి విశ్వాసముతో ఈ లోకంలో జీవించాలి. మీరు చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి కొన్ని సందర్భాలు మనము చదువుకుందాము. ఏమని ఉన్నది అంటే 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆయన కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. చూశారు, ఇక్కడ కపెర్నహూము అనేటువంటి పట్టణంలోనికి ప్రభువారు వచ్చినప్పుడు ఒక శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతి ప్రభు దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు అంటే, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, కాబట్టి మీరు వచ్చి వాడిని స్వస్థపరచవలని ప్రభుతో చెప్పారు. ఆయన, అయ్యా, నా దాసుడు ఏమంటే అంత గొప్ప ఉద్యోగంలో ఉన్నవాడు, 100 మంది సైనికులకు అధికారి, ఏమంటే ఎవరినైనా పంపించవచ్చు కదా, ప్రభువుని పిలుచుకురండి, నేను ప్రేమించేవాడు మంచం పట్టి ఉన్నాడు, ఆయన వచ్చి ప్రార్థన చేస్తే లేస్తాడని చెప్పవచ్చు కదా. తనే స్వయముగా వచ్చాడంటే ఏమంటే ఎంత పూచి తీసుకున్నాడు తన సైనికుని పట్ల. తన కుమారుడు కాదు, తన సహోదరుడు కాదు, తన బంధువు కూడా కాదు, ఒక సైనికుని కొరకు ఏమండి ఆ శతాధిపతి తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని బట్టి, తనకున్న విశ్వాసమును బట్టి ప్రభు అన్నారు, ఏమండి, నేను వచ్చి వాని స్వస్థపరచదనని చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. సరే పద, నేను మీ ఇంటికి వస్తానంటే ఏమండి శతాధిపతి ఏమన్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడను కాదయ్యా, పాత్రుడను కాదయ్యా. మీరు మాట మాత్రం సెలవివ్వండి, సరే అనండి, లేదా వెళ్ళు, అతను బాగుపడతాడని చెప్పండి అన్నట్లుగా మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభువా, నా ఇంటిలోనికి నువ్వు రావడానికి నేను యోగ్యుడను కాదయ్యా. తన లోపాలేంటో తనకు తెలుసు, తన బలహీనతలేంటో తనకు తెలుసు, తన జీవితం ఏంటో తనకు తెలుసు. అయ్యో, ప్రభువు నా ఇంటికి రావాలంటే నా ఇల్లు యోగ్యమైనదిగా లేదు, నేను యోగ్యుడను కాను, నా జీవితం సరైనది కాదు, నా కుటుంబం సరైనది కాదు అని ఒప్పుకున్నాడండి. మన ఇల్లు యోగ్యమైనదిగా ఉంటేనే మనం సంతోషంగా ఏం చేస్తాం. మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా మన ఇంటికి వస్తున్నారంటే మన ఇంటిలో చిందరవందరగా ఉన్న వస్తువులను ఏం చేస్తాం, చక్కబరుస్తాం. వస్తువులను చక్కబరచడం కాదు కానీ ఏమంటే మన హృదయాన్ని చక్కబెట్టుకుంటే హృదయాన్ని చూస్తాడు దేవుడు. అర్థమైందా? జక్కయ్య ప్రభువును తన ఇంట చేర్చుకోవడానికి ఏమండి ఇష్టపడ్డాడు. అతను చెట్టెక్కి చూస్తూ ఉన్నాడు, ప్రభు ఈ మార్గం గుండా వస్తూ ఉన్నాడు. పొట్టివాడైనందున మనుషుల్లో చూడలేక ఆ జక్కయ్య చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నప్పుడు ప్రభువే వెళ్ళి ఏమన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనగానే జక్కయ్య త్వరగా దిగి ప్రభువును తన ఇంట చేర్చుకున్నాడు. ప్రభు వెళ్ళాడు, ఆ ఇల్లు వాకిలి అంతా చూస్తూ ఉన్నాడేమో, లోపలంతా చూస్తూ ఉన్నాడేమో, ఇంటిలో అవన్నీ చూస్తూ ఉంటే అతనికి
ఏమండి అతని యొక్క అన్యాయము అక్రమము జీవితం అంతా కూడా ప్రభువుకు తెలిసిపోయింది. ఇదంతా ప్రభువుకు తెలిసిపోయింది. నేను కష్టపడి చెమటోడ్చి సంపాదించిన వస్తువు ఒక్కటి లేదు, అన్నీ అక్రమంగానే సంపాదించని తెలిసిపోయి ఏమన్నాడు, ప్రభువా మీరు చూస్తున్న ఆస్తి నా కష్టార్జితము కాదయ్యా, నేను అన్యాయంగా సంపాదించానయ్యా. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా పన్ను వసూలు చేశాను, దేన్నైనా నేను అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే అతనికి తిరిగి 4 వంతులు ఇచ్చేస్తాను. నా యొక్క ఆస్తిలో సగభాగము పేదలకు ఇస్తాను అన్నీ ఒప్పేసుకున్నాడండి. ఎంత నీతి గలవాడు, ఎంత విశ్వాసమో, ఎంత నమ్మకస్తుడు, ఎంత యథార్థవంతుడు. జక్కయ్య ఏవండి ఇలాగా కూటాలకు వెళ్ళాడా, మందిరానికి వెళ్ళాడా, వాక్యం విన్నాడా? ఎన్నడూ కూడా ఏవండి ప్రభువును చూసినవాడు, ఆయన ఎవరో ఆయన చూడాలి అనేటువంటి ఆశ ఏవండి అతని కుటుంబానికి రక్షణను తీసుకొచ్చింది. అలా ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ప్రభు చెప్పాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఏలయనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మన ఇంటికి రక్షణ కావాలండి. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యం వింటూ ఉన్నప్పుడు మనం రక్షణ సంపాదించుకోవాలి. అర్థమైందండి? దేవుడు తన్ను వెదకు వారికి ఫలము దయచేసేవాడని వాక్యంలో ఉంది. మనం చదువుకున్నాం కదా, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. నమ్మకం ఏది మనలో? ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధికి? ఏం చేస్తున్నాం దేవునికి ప్రార్థన? ఈ లోకంలో మనం ఎలాగ బ్రతుకుతున్నాం? విశ్వాసంతో బ్రతుకుతున్నామా? నమ్మకంతో, దేవునిపైన నమ్మకంతో బ్రతుకుతున్నామా? ఎలా బ్రతుకుతున్నాం పరిశీలన చేసుకోవాలి. ఏమండి ఇక్కడ ఈ అదే మత్తయి సువార్తలోనే నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటాయి అంటే, ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమండి 8వ అధ్యాయమా 8:5లో అయ్యా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, మాట మాత్రము సెలవీయని. ఏమండి నీవు నీ మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడును, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. ఏమండి అంత అధికారం ఉన్నవాడు, అంత పలుకుబడి ఉన్నవాడు, అంత ధనవంతుడు ఎవరికి లోబడుతున్నాడు? ఎవరి మాటకు విలువిస్తున్నాడు? దేవునికి లోబడుతున్నాడు, ప్రభు మాటకు విలువిస్తున్నాడు. ఆ మాటలు విన్నటువంటి ప్రభు ఆశ్చర్యపోయారండి. ఏమంటున్నారు ప్రభు? యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇజ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇజ్రాయేలు ప్రజల్లో కూడా నేనింత విశ్వాసం చూడలేదు. మరి ఇతనెవరు? ఈ సైనికుడు ఎవరు? ఇతను ఇజ్రాయేలీయుడు కాదు, ఇతను రోమీయుడు. రోమా గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. సైనికులలో ఏమండి ఒక ఉన్నత అధికారిగా ఉన్నాడు. అంత గొప్ప ఉద్యోగంలో ఉండి కూడా, ధనవంతుడై ఉండి కూడా, అవన్నీ కూడా ప్రక్కన పెట్టి, అధికారాన్ని అన్నింటినీ ప్రక్కన పెట్టి, అయ్యా మీరు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడను కాదయ్యా, మాట మాత్రం సెలవేయండి అయ్యా, నా దాసుడు బాగుపడతాడయ్యా అన్నప్పుడు ప్రభువుకు ఆశ్చర్యం వేసింది. ఆ దినాల్లో ప్రభువును ఇజ్రాయేలు నమ్మలేదు, కానీ ఇతరులు నమ్మారు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాటకు విలువివ్వలేదు, కానీ ఏమండి అన్యులైనటువంటి వారు అనేకులు దేవుని మాట విని వారు ఎన్నో కార్యాలు వారి జీవితాల్లో చూడగలిగారు. అలాగే ఈనాడు క్రైస్తవులు అనబడినటువంటి వారిలో ఏమంది ఎంతమంది మీ విశ్వాసంతో ప్రభువును మనం వెంబడిస్తున్నామో? నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? ఎలాగ మనం ఉన్నాం ఈ లోకంలో? ఎలాగ భక్తి చేస్తున్నాం? ఏదైనా సమస్య వస్తే ఏమండి, ఎటువంటి అనారోగ్యమైనా, ఏ సమస్య అయినా, ఏ శోధన అయినా మనం విశ్వాసంతో ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మన చేతనైతే ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. ఒక దయ్యం పట్టిన కుర్రోడిని వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు. శిష్యులు ప్రార్థన చేస్తే ఆ దయ్యం పోలేదు. ఆ తండ్రి ఏం చేశాడంటే, మీ వల్ల కాదులే కానీ ప్రభు దగ్గర తీసుకెళ్తాను నా కొడుకునని ప్రభు దగ్గర తీసుకెళ్తే, ప్రభు ప్రార్థన చేస్తే, ప్రభు గద్దిస్తే దయ్యం వెళ్ళిపోయింది. వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఏమన్నా, వాళ్ళు అడిగారు, ప్రభువా మా చేతకాలేదేంటి, ఎందుకని ఆ దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయాం అంటే, ప్రభు ఏమన్నారు, విశ్వాసం వలననే ఇది సాధ్యము అని చెప్పారు. ఉపవాసం వలనే సాధ్యము అని ఏమండి పుట్టినోట్లో రాసింది. విశ్వాసముతో ఉపవాసముతో ఉండి మనం ప్రార్థన చేస్తే ఎట్టి సమస్యలైనా, అది అనారోగ్యమైన అపవిత్రాత్మలైనా పోతాయి అనే సత్యాన్ని మనం ఈ వాక్యాన్ని బట్టి మనం మరింత విశ్వాసాన్ని బలపరుచుకోవచ్చు. కాబట్టి విశ్వాసంతో మనం ప్రభువుని వెంబడించాలి. అర్థమైందా? కనుక ప్రియులారా, ఇతని విశ్వాసమును చూశారు. ప్రభు అక్కడ ఒక మాట ఏమన్నారంటే 11వ వచనంలో, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందరు, కానీ రాజ్య సంబంధులు వేలుపట్టి చీకట్లోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. ఏమండి, తన జనులైనటువంటి వారు యూదులు, ఇజ్రాయేలీలు, వారు ఆ పరలోకానికి ప్రవేశించరని ప్రభు చెప్పారు. తూర్పు నుండి పనవటి నుండి ఆయా దిక్కుల నుండి అనేకులు వస్తారు, కానీ ఏమండి పరలోకంలో వచ్చి చేరతారు. కానీ అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో కూడా వారు పరలోకమందు కూర్చుంటారు. కానీ రాజ్య సంబంధులు అంటే తన బంధువులు, తన ఏమండి యూదులు, ఆయన యొక్క వారసులు రాలేరని ప్రభు ఖచ్చితంగా చెప్పారు. కారణం ఏంటంటే వారిలో విశ్వాసమో లేదు. వారు మాటికి ఇతడు యోసేపు కుమారుడు, వడ్లవాని కుమారుడు కాదా, మరియా యోసేపుల కుమారుడు కాదా, వీళ్ళ సహోదరులు మనతో లేరా, ఈయనేంటి నేను పరలోకం నుండి వచ్చానంటాడు, నేను దేవుడి కుమారుని అంటాడేంటి? ఏమండి, ఇవన్నీ కూడా వారిలో విశ్వాసం లేదని చూపిస్తూ ఉన్నాయి. కనుక ప్రియులారా, మనం కూడా ఈ శతాధిపతి వలె విశ్వాసముతో మనం ప్రభు పాదాలు పట్టుకుంటే, మాట మాత్రం సెలవివ్వు నాయన, మనం అడుగుదాం. మనం ఉన్న పరిస్థితిని బట్టి మనం అడుగుదాం, ప్రభువా నాకు సహాయం, శతాధిపతి నమ్మినట్లుగా నేను కూడా నమ్ముతున్నానయ్యా, నాకు సహాయం చేయ అని చెప్పి మనం ప్రార్థన చేయాలండి. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమండి ఒక వ్యక్తిని చూస్తాము, విశ్వాసముతో ఎలాగా ప్రభువును వెంబడించిందో. 25వ వచనం చదవమ్మా. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక ఆమె తన శరీరములో ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. చూసారు, ఇక్కడ ప్రభువారు వస్తూ ఉన్నారు. ఆ గ్రామంలో ఒకనొక గ్రామంలో వస్తూ ఉంటే ఆమె ప్రభువుని గురించి ఏమండి విన్నది. ఆమెకు కలిగిన జబ్బు ఏమిటంటే 12 ఏళ్ల నుండి రక్తం స్రవిస్తూ ఉంది. అది ఆ నివారణ అవ్వట్లేదు. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తనకున్న డబ్బంతా ఏం చేసుకుంది, ఖర్చు పెట్టుకుంది. ఇక ఆమెలో ఓపిక, ఆర్థికంగా ఓపిక లేదు, శారీరకంగా ఆమెకు ఓపిక లేదు. కాబట్టి ఆమెకు ఒక నమ్మకం అనేది కుదిరింది. ఇక అందరినీ వదిలేసింది, ఇక వైద్యుల్ని విడిచిపెట్టేసింది. నేను ప్రభు ఆయన వస్త్రపు చెంగైనా ముట్టుకుంటే, ఆయన వస్త్రం మాత్రమైనా ముట్టుకుంటే బాగుపడతాను, ఇంకా ఇలాగా ఉంటే ప్రభువుని గురించి తెలుసు ఆమెకు తెలుసు. కానీ ఆమె ప్రభు దగ్గరకు వచ్చింది
కాదు. వైద్యులు ఉన్నారు, నాకు డబ్బు ఉంది కాబట్టి వైద్యులకు అసాధ్యమైనది ఏది లేదు అనుకున్నదేమో కానీ వైద్యుల వలన ఆమె ఏ మేలు పొందలేకపోయింది. ఈ దినాల్లో కూడా చాలామంది ఏం చేస్తారు ఏమండి, అవి జబ్బులే కానివ్వండి, సమస్యలే కానివ్వండి, ఏవైనా సరే అలాగే పెట్టుకొని వారితోనూ వీరితోనూ మాట్లాడుతూ వారిని వీరిని సంప్రదిస్తూ మరి భయంకరమైన జబ్బులుంటే మరణం వరకు కూడా వెళ్ళిపోతారు, కానీ ప్రభు దగ్గరకు రావడానికి ఇష్టపడరు. ఎవరో చెప్తే ప్రభు నమ్మిన బిడ్డలు ఎవరైనా సలహా ఇస్తే ఏమంటే చివరిలో వింటారు. ఇంకా కొద్ది రోజుల్లో నీవు చనిపోతావు బాబు, నువ్వు చనిపోతావు, అవకాశం లేదు, మాకు చేతనైనంత మట్టుకు మేము పోరాడాము, మా వల్ల కాదు అని వారు ఎప్పుడైతే చెబుతారో అప్పుడు దేవుని బిడ్డలు ఎవరైనా వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుని పైన వారికి నమ్మకం కుదిరి నేను కూడా మందిరానికి వస్తాను, మీ దేవుడు బాగు చేస్తాడా, ప్రభు బాగు చేస్తాడా అని అడిగి చివరి క్షణాల్లో దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చి అలాగైనా సరే దేవుడు విడిచిపెట్టాడు, ఇప్పటి వరకు నీ ఇష్టానుసారంగా ఆలోచన చేశావు, నన్ను నమ్మలేదు, నేనేమి నీకు సహాయము చేయనని చెప్పి దేవుడు కాదండి. ప్రభు ఏం చెప్పారంటే, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమో త్రోసివేయను. ఏ స్థితిలో వచ్చినా కానీ త్రోసివేసే దేవుడు కాదండి. ఈమె చివరి తరుణంలో వచ్చింది. ఏమండి, ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుతుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. న్యాయంగా ఆమె ఎందుకు వెనుకగా వచ్చింది, రహస్యంగా వస్త్రం ముట్టుకుంది అంటే అటువంటి వారు మందిలో కలిసి తిరగడానికి వీల్లేదు, కుటుంబంలోనే వేరుగా ఉండాలి. అటువంటి వారు రక్తస్రావ రోగులైనటువంటి వారు ధర్మశాస్త్రంలో కూడా ఉంది. వారు రక్తము స్రవించి వారు ఎవరైనా సరే ఊరికి వెలుపలుగా లేదా కుటుంబానికి దూరంగా ఉండాలి. ఈమె ఇటువంటిది అని తెలిస్తే వారు వెలివేస్తారు, వారితో కలవనివ్వరు, ప్రభువును ముట్టుకొనివ్వరు కూడా. యూదుల ఆచారం అది. కాబట్టి ఈమె రహస్యంగా ఏం చేసింది, రహస్యంగా ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని అమ్మయ్య బ్రతికిపోయాను వెంటనే తెలిసిపోయింది. మనం తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు తలనొప్పి తగ్గిపోయినట్లుగా వెంటనే అదేనో గంట పడుతుందేమో, వస్త్రం ముట్టుకోగానే ఎందుకు తగ్గిపోయిందయ్య అంటే, ఆమె రక్తధార కట్టిందయ్య అంటే ప్రభువులో నుండి ప్రభావము ఆమెలోనికి వెళ్ళిపోయింది చెప్పారు ఇక్కడ ప్రభు. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన వారెవరని అడుగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండట చూచుచున్నావే, నన్ను ముట్టిన వారెవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంతయో ఆయనతో చెప్పాను. ఏమండి, వెంటనే రక్తధార కట్టిందండి, వెంటనే స్వస్థత వచ్చిందండి. ఎందువలన ఎందువలన విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందండి. విశ్వాసము లేకుండా ఆయనకిష్టలు అయ్యి ఉండట అసాధ్యమండి. ఆయనకిష్టమైన వారినే బాగు చేస్తారు దేవుడు. ఆయనకిష్టం లేని వారిని దేవుడు బాగు చేయడు. ఆయనకిష్టంగా ఉండాలి. ఎలాగో తెలుసా, మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనములో ప్రభు అన్నమాట. దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నాను. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే
నీవు శుద్ధుడము కమ్మనగానే ఏమండి వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. తక్షణమే వానికి ఏమండి ఆయనకి ఇష్టలుగా మనం ఉంటే ఆయనకి ఇష్టమే. ఆయనకి ఇష్టంగా లేవనుకోండి ఏమండి ఆయన కూడా ఇష్టపడడు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడు. ఆయనను ప్రేమించాలి, ఆయన నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అర్థమైందండి? కాబట్టి ఆయనకిష్టమైతే ఆయనకిష్టమైన వారందరిని బ్రతికించాడని కూడా వాక్యంలో ఉంది. తండ్రి ఎలాగో మృతులైన వారిని బ్రతికించను, కుమారుడు కూడా తనకిష్టమైన వారిని ఆయన బ్రతికించను. యాయీరు ఏమండి కుమార్తెను బ్రతికించినట్లుగా, పేద విధవరాలి కుమారుణ్ణి ఏమండి బ్రతికించినట్లుగా చాలామందిని బ్రతికించారు. ఆయనకి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి లాజరును కూడా దేవుడు మరియా మార్తల సహోదరుడైన లాజరును బ్రతికించాడు. ఎంత నమ్మకమైనటువంటి బిడ్డలో వారు. ఆ గ్రామం వెళ్ళిన ప్రతిసారి ఆ ఇంటికి వెళ్ళేవారు. ఆయన చనిపోతాడని తెలిసి, లాజరు చనిపోతాడని తెలిసి వాళ్ళు కబురు చేశారు, ప్రభువా నీవు ప్రేమించేటువంటి మా సహోదరుడు లాజరు మరణమునకు సిద్ధంగా ఉన్నాడు, రండి ప్రభు అంటే ప్రభు వెళ్ళలేదు. 4 దినాలు అయిపోయినాయి, చనిపోయాడు. 4 దినాలు అయిపోయినాయి. అప్పుడు అన్నాడు, ఇప్పుడు వెళదాం పదండి బేతనీయకు అంటే ఏమన్నారు? తోమా ఏమన్నాడంటే మనం కూడా వెళ్ళి అతనితో పాటు చనిపోదాం పదండి అన్నాడు. కానీ ప్రభు వచ్చిన తర్వాత వస్తూ ఉంటేనే వారు ఎదురొచ్చి, ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్లయితే మా తమ్ముడు మా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా. మార్తా నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్పలేదా దేవుడు? పదండి, ఎక్కడ సమాధి ఎక్కడ? వద్దు ప్రభు 4 దినాలు అవుతుంది, వాసన వస్తాడు, వద్దు ప్రభు అంటే ఏమంటే ప్రభు చెప్పారు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మికంటే ఏమిటి? విశ్వసిస్తే, నీలో విశ్వాసం అనేది ఉంటే దేనిపైన నా మాట పైన నీకు విశ్వాసం ఉంటే, ఆ నమ్మకం అనేది నీకుంటే నీ తమ్ముడు తిరిగి లేస్తాడు. వెళ్ళారు, ఆ రాయిని దొర్లించమంటే దొర్లించారు. ప్రభు ఏం చెప్పారు? లాజరు బయటికి రా అనగానే లాజరు ఏం చేశాడు? బయటకు వచ్చేసాడు. ఆయనకిష్టలైన వారిని చనిపోయిన వారిని కూడా దేవుడు బ్రతికిస్తాడని వాక్యంలో ఉంది. కనుక ప్రియులారా, విశ్వాసముతో ఆయన ఎదుకు వచ్చేవాడు ఏమండి చూడండి, తన్ను వెదకు వారికి దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. తను వెదకు వారికి ఫలం ఇచ్చే దేవుడు. ఆయనను వెదకాలి, ఈ గ్రంథంలో ఆయనను వెదకాలి. అర్థమైందండి? ఆయనను వెతికితే దేవుడు మనకు దొరుకుతాడు. విశ్వాసముతో వెదకాలి, విశ్వాసముతో వినాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అప్పుడు మన కుటుంబాల్లో దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. కనుక ప్రియులారా చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఈ ఒక్క వచనాన్ని చదువుకొని మనం మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువమ్మా. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు కనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయేను. ఆయన వారికి వాక్యము బోధిస్తూ ఉన్నాడు. కపెర్నహూములో ప్రభువారు ఒక ఇంటిలో ఉన్నారట. కపెర్నహూము ప్రభు వచ్చినప్పుడు ఆయన ఒక ఇంటిలో ఉన్నారు. ఆ ఇంట ఆయన అనేకులు రావడం చూసి వారికి వాక్యం బోధిస్తూ ఉన్నారు. ఆయన ఆ ఇంట ఉన్నాడని జనులు తెలిసిన వారందరూ కూడా ఆ ఇల్లంతా ఏమైపోయింది? జనులతో నిండిపోయింది. పట్టణం అంతా అక్కడే ఉన్నట్లుగా ఉంది. దేవుడు మన ఇంటిలో కూడా ఉంటే అనేకులు విశ్వాసముతో మన ఇంటికి కూడా వస్తారు. మన ఇంటిలో ఎవరు ఉండాలి? ప్రభువు ఉండాలి. మన ఇంటిలో ఏముండాలి? దేవుడు ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, దేవుని భయం ఉండాలి. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడాలి. అర్థమైందా? సీరియళ్ళు, సినిమాలు, డ్యాన్సులు ఉండటానికి
వీల్లేదు. అది సైతాను ఏం చేస్తాడయ్య అంటే మనలను దాని ద్వారా దానిని ఆకర్షించుకోవడానికి ఎందుకంటే వాడి యొక్క ప్రయత్నం ఏమిటంటే దేవుని మీద నుండి మన దృష్టిని మరల్చడానికి, తన వైపుకు దేవుని మీద నుండి మన దృష్టిని లోకం వైపు మరల్చటానికి ఏం చేస్తాడు? మన దృష్టిని అటు మళ్ళిస్తాడు. అందుకే ప్రభు చెప్పారు, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ప్రభు చెప్పారు, దాన్ని ప్రేమించొద్దు, దానివల్ల నష్టం. ఏమండి, లోకాన్ని ప్రేమించిన వారు, లోకానుసారంగా జీవించిన వారు, వారిలో నెమ్మది ఉందా? సమాధానం ఉందా? లోకం అంటే ఏంటి? పడి చెడి తిరిగేదే లోకం, బ్రతికేదే లోకం. నీతి లేకుండా, న్యాయం లేకుండా, యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా, క్రమం లేకుండా అన్యాయంగా బ్రతికేదే లోకం. దేవునికి వ్యతిరేకమైనది ఈ లోక జీవితం. కాబట్టి ఏం చేయాలి? మనం ప్రభువును నమ్మాలి. మన గృహాలను, మన కుటుంబాలను దేవుని వాక్యంతో నింపాలి. అర్థమైందండి? రక్షణ సునాదం వినబడాలి. అప్పుడు సైతానుడు వాడికి అవకాశం ఉండదు. సమస్యలు ఉండవు, శోధనలు ఉండవు, చిక్కులు ఉండవు, పోరాటాలు ఉండవు. ఏముంటుంది? నెమ్మది, సమాధానం ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా మనం ప్రభువుని కలిగి ఉన్నట్లయితే, ఏమండి, ప్రభువుని కలిగి ఉంటే సమాధానంగా ఉంటాం. దయ్యాన్ని కలిగి ఉంటే ఏముంటాం? సేనానే దయ్యాలు పట్టినోడు ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడు? నెమ్మదిగా ఉన్నాడా? సమాధానంగా ఉన్నాడా? ఏం చేసేవాడు? వాడు సమాధులలో వాసము చేసేటివాడు. వారిని ఆ త్రోవను వెళ్ళేవారిని ఏం చేశాడు? రాళ్ళతో కొట్టేవాడు. తన్ను తాను గాయపరుచుకునేవాడు, ఇతరులు కూడా గాయపరిచేవాడు. అది ప్రభు లేని జీవితం, ప్రభు లేని కుటుంబం. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. కానీ ఎప్పుడైతే ప్రభువుని చేర్చుకుంటామో, మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి ప్రభువుని ఆహ్వానిస్తామో, ఎంత నెమ్మది, ఎంత సమాధానం ప్రియులారా. ప్రభు ఈ ఇంట ఉన్నాడని తెలుసుకొని వారై అనేకులు ఆ ఇంటిని నింపేశారండి. వాక్యం వింటూ ఉన్నారండి. ఈలోగా ఏం జరిగిందయ్యా అంటే, ఏమండి, ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. చూడండి, ఆ ఇల్లు వీళ్ళది కాదండి, తీసుకొచ్చిన వాళ్ళది కాదు. ఆ ఇల్లు వీళ్ళకి తెలిసిన వాళ్ళది కూడా కాదు. ప్రభు ఒక ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటి వారు వాక్యం వింటున్నారు. ఆ ఇంటిలో తల్లిదండ్రుల వాక్యం వింటున్నారు. ఆ ఇంటిలో బిడ్డల వాక్యం వింటున్నారు. మరి ఇంకా బంధువులు వాళ్ళందరినీ పిలుచుకున్నారేమో. అర్థమైందా? మనం దేవుని యందు నమ్మకం ఉంచిన వారమైతే, దేవుని రాక కొరకు ఎదురు చూసేవారమైతే విశ్వాసముతో ఏం చేస్తామంటే మనం విడుదల పొందాలి, మన బంధువులు కూడా విడుదల పొందాలి. పౌలు గారు చెప్పినట్లుగా, ఏమండి, ఇజ్రాయేలీయులు రక్షణ పొందవలసిన హృదయాభిలాష అన్నాడు. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలదు అన్నాడు. ఎందుకని? నన్ను దేవుడు రక్షించుకున్నాడు, నా వారిని కూడా దేవుడు రక్షించాలి అని ఆశ. ఈ ఇంటి వారు కూడా అంతమంది వచ్చిన వారు చిరాకు పడలేదు, ఎవరినేమీ అనలేదు, ప్రభు మాటలే వింటున్నారండి. ఏమండి, ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడరట. ఆయన కేకలు వేయడు, ఆయన స్వరం వీధిలో వినిపించదట. అయినా కానీ అంత ఆయన మాటలు ఎలా ఉండే అంటే ఆశ్చర్యంగా ఉండేవట. విన్నవారు విన్నట్లుగా ఏమయ్యేవారు? ఆయన వశమైపోయేవారట. అందరం వింటా ఉన్నారు. ఈ పక్షవాయు గలవాన్ని తీసుకొచ్చారు మంచం మీద పరుపుతో
తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేశారు? లోపల పోవడానికి అవకాశం లేదని ఇంటి మీదకి ఎక్కారు. ఆ పరుపు ఇంటి మీదకి లాగారు, అతను ఇంటి మీదకి లాగారు. ప్రభువు ఎక్కడైతే ఉన్నారో ఆయన తిన్నగా పైన ఆ కప్పు విప్పేశారట. సందు చేసి ఏం చేశారు? అతన్ని ఏం చేశారు? ప్రభు దగ్గరే, ప్రభు ముందుకు వచ్చేలాగా దించారండి. ప్రభు చూశారండి. ఎవరు చూశారు? అతను చూడలేదు. తీసుకొచ్చిన వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పారు. ఏమండి, ఎవరి విశ్వాసం చూశారు? నీవు నేను కలిసి, మనం నలుగురం కలిసి ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. అందుకనే ప్రభు ఏం చెప్పారంటే, ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో వారితో నేను ఉంటాను. మనం 2-3 కూడి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ ఆత్మ నశించిపోతుందో, ఏ కుటుంబం నశించిపోతుందో ఆ కుటుంబం యొక్క విడుదల, విమోచన కొరకు, ఆ కుటుంబం యొక్క రక్షణ కొరకు, లేదా ఆ కుటుంబం యొక్క క్షేమం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి. మన విశ్వాసాన్ని చూసి దేవుడు ఆ కుటుంబంలో కార్యం చేయటం చేస్తాడు. త్రాగుబోతులు మారుతారు, తిరుగుబోతులు మారుతారు, దొంగలు అబద్ధికులు మారుతారు. 2-3 చాలు. ప్రభు చెప్పారు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే, యాకోబు పత్రికలో అదే ఉంది. మీరు యాకోబు పత్రిక చూస్తే 5వ అధ్యాయం 15వ వచనంలో ఏమండి? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. ఏమండి, అర్థమైందండి? 15వ వచనము, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, అతడు ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. అర్థమైందా? వారికి తెలియదు మనం ప్రార్థన చేసినట్లు, కానీ వారు క్షమించబడతారు, వారు విడుదల పొందుతారు. వారు ఏ స్థితిలో ఉన్నా కానీ ఏమంటే పాపాలు క్షమించబడతాయి, రోగాల నుండి కూడా విడుదల పొందుతారు, స్వస్థత పొందుతారు. ఈ 4 అదే చేశారండి. వీరి విశ్వాసమును చూసి దేవుడు ఏం చేశాడు? కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. అర్థమైందండి? విశ్వాస సహితమైన ప్రార్థన ఏమండి మనల్ని బాగు చేస్తుంది, మనల్ని లేవనెత్తుతుంది, మనల్ని నిలబడుతుంది. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, తను వెతకు వారికి ఫలము, ప్రతి వారికి ఫలం ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. కాబట్టి మనలో ఏం కావాలి? విశ్వాసం, నమ్మకం దేవుని పట్ల. అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. నీలో విశ్వాసం లేదేమో, నాలో విశ్వాసం, దేవునిపైన నమ్మకం లేదేమో, దేవుని మాటలపైన నమ్మకం లేదేమో, లోకాన్ని నమ్ముకున్నావేమో, డబ్బునే నమ్ముకున్నావేమో, అందుకే కార్యములు జరగలేదేమో. ప్రభు దగ్గరకు రా, ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు నాకు సహాయం చేయంటే దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. ప్రార్థన చేద్దాము. ప్రభు నాతో మాట్లాడయ్యా, నాయనా నన్ను దర్శించుము నాయన. అయ్యా నాయన శతాధిపతి, అయ్యా 100 మంది సైనికులకు అధిపతి అయ్యుండి కూడా తన యొక్క అధికారాన్ని, తన హోదాను, తన ఆస్తిని, తన ధనాన్ని అయ్యా ప్రక్కన పెట్టాడయ్యా. ఎలాగా నాయన మీ ఎదుట లోబడ్డాడు ప్రభువా. అయ్యా సహాయం చేయి ప్రభువా, నాతో కూడా మాట్లాడయ్యా, నన్ను నేను తగ్గించుకుంటానయ్యా అంటా ఉన్నాడు ప్రభువా. అయ్యా నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను యోగ్యుడను కాదయ్యా, నేను పాత్రుడను కాదు. మాట మాత్రం సెలవయ్యా, నా దాసుడు బాగుపడతాడు. అమ్మ మాట మాత్రం సెలవయ్యని నువ్వు ప్రార్థన చేస్తే, కనాను స్త్రీ ఎలాగైతే ప్రార్థన చేసిందో కుమార్తెలో ఉన్న దయ్యమును పోగొట్టుకొనుటకు కుమార్తె చావు సిద్ధముగా ఉన్నప్పటికీ కూడా తన కుమార్తెను ఎలాగ బ్రతికించుకుందో అటు విశ్వాసం నాకు దయచేయి ప్రభువా. యాయీరు అనేటువంటి అధిపతి కూడా, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, ఆయనను మీరు వచ్చి ఆమె మీద చేతులుంచితే ఆమె బ్రతుకుద్దు అని చెప్పాడు. నిజమే ప్రభువా, అటు విశ్వాసం నాకు దయచేయి నాయన అని మొరపెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం.